ఏమిటమ్మా నీ సమస్య? అయ్యా, నా పేరు నిర్మలమ్మ. మా పిల్లలు పుట్టకపోతే ఈ పెద్దింటమ్మకు మొక్కుకున్నాం. ఆ అమ్మ దయ వల్ల మాకు సంతానం కలిగింది. అంతా ఆ దేవి కృప. అయితే ఈ వేదనకు కారణం? ఆ అమ్మకు మేము మొక్కు చెల్లించలేకపోతున్నామయ్యా. అలాగైతే ఇప్పుడు మొక్కు చెల్లించండి. అది నా వల్ల కావటం లేదు. నేను చేసిన పాపం నన్ను వెంటాడుతూ. ఏంటి నువ్వు చేసిన పాపం? నా కడుపు పండితే ఆ పెద్దింటమ్మ పేరు మీద ఓ పక్షం రోజు పేద ప్రజలకు అన్నదానం చేసి ఆ అన్నదానాన్ని స్వీకరించటానికి ఎంతమంది అయితే వస్తారో అన్ని బియ్యపు గింజలతో అంబలి చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలనుకున్నాను. మరి అలా చెయ్యలేదా? అనుకున్నట్టుగానే నియమనిష్టలతో అన్నదానం చేసి అంబలి వండుకుని వస్తుండగా, అమ్మా, బాగా ఆకలేస్తుంది, నీ దగ్గర ఏమన్నా ఉంటే పెట్టమ్మా. అయ్యో, నా దగ్గర నైవేద్యం తప్పితే ఏమీ లేదమ్మా. పోనీ అదన్నా పెట్టమ్మా. అయ్యో, అది మహాపాపం. అమ్మవారు స్వీకరించిన తర్వాతే మనం ఆరగించాలి. దీన్ని నీకు పెట్టి నేను పాపాన్ని మూట కట్టుకోలేనమ్మా. సరే అయితే అలాగే కాని. అలా ఆ రోజు నుండి నేను అంబలి తీసుకొస్తున్న ప్రతిసారి ఏదో కారణం వల్ల అది నేలపాలు అవుతూనే ఉంది. నేను అమ్మవారికి నైవేద్యం మాత్రం పెట్టలేకపోతున్నాను. నా మొక్కు తీరే అవకాశమే లేదా? అమ్మకు నాపై దయ కలగదా? ఆ అమ్మ కృప అందరికీ ఉంటుంది. నీ కోరిక తప్పక తీరుతుంది. అంతకంటే ముందుగా నువ్వొకటి తెలుసుకోవాలి. పెద్దింటమ్మకు దాన ధర్మాలన్నా అవి చేసేవారన్నా ఎంతో ప్రీతి. నీకెదురుపడ్డ ఆ ముసలావిడ ఎవరనుకున్నావు? ఆ పెద్దింటమ్మే. అది నువ్వు గ్రహింపలేకపోయావు. ఆమె తన భక్తులను పరీక్షించడానికి అనేక రూపాల్లో వస్తుంటుంది. మనం అది గ్రహించలేక తప్పులు చేస్తుంటాం. ఇక్కడున్న వారంతా ముఖ్యంగా ఆ పెద్దింటమ్మ అవతరణ గురించి, ఆమె చరిత్ర గురించి తెలుసుకోవాలి. చోళ రాజ్య పాలనను అదుపు చేయగా అవతరించే ఈ అమ్మ పెద్దింటమ్మగా. చోళ రాజ్య పాలనను అదుపు చేయగా అవతరించే ఈ అమ్మ పెద్దింటమ్మగా. చోళ రాజ్య పాలనను అదుపు చేయగా అవతరించే ఈ అమ్మ పెద్దింటమ్మగా. చేయగా అవతరించే ఈ అమ్మ పెద్దింటమ్మగా. చోళ రాజ్య పాలనను అదుపు చేయగా అవతరించే ఈ అమ్మ పెద్దింటమ్మగా.
తప్పు చేయగా అవతరించే ఈ అమ్మ పెద్దింటమ్మగా. ఆ విధంగా చోళరాజు పాలనలో ఉన్న మన కొల్లేటి కొన ఒకప్పుడు కొలనుపురం, కొలనువీడు అని పిలువబడేది. దేశంలో ఎక్కడ చూసినా నిర్దయత్వం రాజ్యమెలుతుండేది. దాన ధర్మాలు నశించాయి. ఎవరికి వారు స్వార్థపూరితులుగా మారిపోయారు. అటువంటి అసహన పరిస్థితుల్లో ధర్మ ప్రతిష్టాపనకు, మానవ శ్రేయస్సుకు అవతరించిన పుణ్యమూర్తి మన పెద్దింటమ్మ. ఆమె తన మహిమలతో ప్రతి మనసులోని దుష్ట ఆలోచన సరళిని అంతమొందించిన పిదప ఆమెలో రగిలిన కోపాగ్ని చల్లార్చేందుకు అవతరించిన ధన్యమూర్తి మన జలదుర్గమ్మ. ఆ విధంగా ఆ అమ్మ ఒడిలో జలదుర్గమ్మ పెరిగి పెద్దదై ఆ అమ్మ చేతుల మీదుగా శ్రీ గోకర్ణేశ్వర స్వామిని వివాహమాడింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజు ఆ వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహింపబడుతూ వస్తున్నాయి. ఊరేగే ఊరేగే పల్లకిల ఊరేగే జలదుర్గమ్మ పెళ్లి కూతురిలా ఊరేగే, జలదుర్గమ్మ పెళ్లి కూతురిలా ఊరేగే. గోకర్ణ స్వామి పెళ్ళాడ ఊరేగే, ఆ పెళ్లి పెద్దల్లే పెద్దింటి అమ్మొచ్చే. ఊరేగే ఊరేగే పల్లకిల ఊరేగే జలదుర్గమ్మ పెళ్లి కూతురిలా ఊరేగే, జలదుర్గమ్మ పెళ్లి కూతురిలా ఊరేగే. కొల్లేటి కోటలోన బాజాలు మోగగా, భూదేవే పులకించి పెళ్లి పీట వేయగా. కొల్లేటి కోటలోన బాజాలు మోగగా, భూదేవే పులకించి పెళ్లి పీట వేయగా. డప్పులు భజంత్రీలు మండపాన నిండగా, సిగ్గుపడుతూ అరుదించే జలదుర్గా నిండుగా. గోకర్ణ స్వామి పెళ్ళాడ ఊరేగే, ఆ పెళ్లి పెద్దల్లే పెద్దింటి అమ్మొచ్చే. పురవీధుల సంబరాలు మిన్నంటే మెండుగా, తిలకించే నయనాల వికసించే వెన్నెలా. పురవీధుల సంబరాలు మిన్నంటే మెండుగా, తిలకించే నయనాల వికసించే వెన్నెలా. ఊరిలోని వారంతా పెళ్లి పెద్దలవ్వగా, అమ్మ ఊలే పెద్దమ్మ ఆ పెళ్లి చేయగా. గోకర్ణ స్వామి పెళ్ళాడ ఊరేగే, ఆ పెళ్లి పెద్దల్లే పెద్దింటి అమ్మొచ్చే. ఊరేగే ఊరేగే పల్లకిల ఊరేగే జలదుర్గమ్మ పెళ్లి కూతురిలా ఊరేగే, జలదుర్గమ్మ పెళ్లి కూతురిలా ఊరేగే. గోకర్ణ స్వామి పెళ్ళాడ ఊరేగే, ఆ పెళ్లి పెద్దల్లే పెద్దింటి అమ్మొచ్చే. ఇదిగో ఈయనే గోకర్ణేశ్వర స్వామి, ఈవిడ జలదుర్గమ్మవారు. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి ప్రతి ఏడు
వీరిరువురి వివాహం స్వయాన ఆ పెద్దింటమ్మ ఏదో రూపంలో వచ్చి జరుపుతూనే ఉంది. ఆమె అనేక రూపాల్లో తన భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. తన దగ్గరకు వచ్చి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ యథార్థ సంఘటన మీకు చెప్తాను. పూర్వం రవివర్మ చంద్రవర్మ అనే ఇద్దరు గాజుల వర్తకులు ఉండేవారు. ఇద్దరిది కష్టపడే తత్వం. ప్రతిరోజు ఇద్దరూ కలిసి వర్తకానికి వెళ్ళేవారు. మార్గమధ్యలో ఉన్న పెద్దింటమ్మ అమ్మవారికి భక్తుడైన రవివర్మ ఒక జత గాజులు ఆమె పాదాల వద్ద పెట్టి అమ్మవారిని ప్రార్థించి వర్తకానికి బయలుదేరేవాడు. చంద్రవర్మకు మాత్రం ఇవేమీ పట్టేవి కాదు. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రవర్మ వ్యాపారం అంచెలంచెలుగా పెరగసాగింది. దీనికి విరుద్ధంగా రవివర్మ పరిస్థితి దిగజారసాగింది. అందుకు చింతించిన చంద్రవర్మ తన మిత్రుడైన రవివర్మకు ధనసాయం చేద్దామనుకుంటే రవివర్మ అందుకు తిరస్కరించేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ రవివర్మ పరిస్థితి ఇంకా దిగజారసాగింది. ఒకరోజు ఇద్దరూ కలిసి మరల వర్తకమునకు బయలుదేరారు. ఆ రోజు, మిత్రమా, నేను అమ్మ దర్శనం చేసుకుని వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే వేచి ఉండు. అలాగే మిత్రమా. ఎందుకు బాధపడుతున్నావు? నీ దిగులుకు కారణం? నా దిగులంతా నా మిత్రుడి గురించే. ఎవరు నీ మిత్రుడు? అతనికి ఏమైంది? అతనికి ఉన్నదంతా పోయినా భక్తి మాత్రం వేడడు. కనికరం లేని అమ్మవారు మాత్రం అతనిని పట్టించుకోదు. అసలు లోనికెళ్ళి ఏమి జరుగుతుందో చూడు నాయనా. అమ్మా, ఈ దీనుని కోరిక తీర్చినందుకు ధన్యవాదములు. ఇలాగే ప్రతిరోజు నా మిత్రుడైన చంద్రవర్మను దీవించి అతని వ్యాపారమును అభివృద్ధిపరిచి ఆయురారోగ్యమును ప్రసాదించు. ఆ రోజు నుంచి చంద్రవర్మ తన మిత్రుడైన రవివర్మను కలిసేవాడు కాదు. ఒంటరిగా వర్తకమునకు వెళ్ళేవాడు. రవివర్మ మాత్రం తన మిత్రుడి కోసం వెతికేవాడు. ఇలా కొంతకాలం గడిచాక రవివర్మ వ్యాపారం బాగా అభివృద్ధి చెందసాగింది. ఇటువంటి ఆనంద సమయంలో పంచుకునేందుకు తన మిత్రుడు లేడే అని చింతించేవాడు. రవివర్మ గుడికి వెళ్ళిన ప్రతిసారి ఓ గాజుల జత అమ్మవారి పాదాల చెంత కనిపించేది. ఇది ఎలా జరుగుతుందో రవివర్మకు అర్థమయ్యేది కాదు. ఈ రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలన్న రవివర్మ ఒకరోజు రాత్రి గుడి బయట ఒక పక్కగా ఉండి కాపు కాశాడు. తెల్లవారుతుండగా, అమ్మ, ఇదిగో గాజుల జత నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాను. రోజులాగే నా మిత్రుడైన రవివర్మను దీవించి అతనికి అష్టైశ్వర్యాలు కలిగించమని ప్రార్థిస్తున్నాను. మిత్రమా, నాకు కావలసింది అష్టైశ్వర్యములు కాదు, నీలో వచ్చిన ఈ భక్తి భావన. అందరినీ కరుణించే ఈ అమ్మ నాకు బాధలు కలుగు చేయడానికి కారణం నీలో మార్పు కోసమేనని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు నా నిజమైన మిత్రుడు. బిడ్డలారా, మీ ఇద్దరి నిస్వార్థ స్నేహం, మీ భక్తి నా హృదయాన్ని కదిలించింది. ఇది మొదలు నా వద్దకు వచ్చే భక్తులు గాజుల రూపంలో మిమ్మల్ని చేరుస్తారు. మీరెప్పుడూ నా సన్నిధినే నిలిచి ఉంటారు. ఆ విధంగా రవివర్మ చంద్రవర్మ ముక్తిని పొంది గాజుల రూపంలో అమ్మవారి సన్నిధిలో నిలిచి ఉన్నారు. త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. ఈ దేవి సన్నిధికి మించిన హాస్పిటల్ ఉన్నదా? ముందు ఆమెకు అమ్మవారి కుంకుమ పెట్టండి. పూర్వం జరిగిన ఓ యథార్థ సంఘటన మీకు చెప్తాను. పూర్వపు రోజుల్లో కొల్లేటి కోటలో హాస్పిటల్స్ కానీ డాక్టర్లు కానీ లేవు. ఆ ఊరిలో సీతమ్మ అనే అమ్మవారి భక్తురాలు ఉండేది. ఎవరికి రోగం వచ్చినా సీతమ్మ వారి వద్దకు పరుగును వెళ్ళి వారి నుదుటిపై అమ్మవారి కుంకుమ పెట్టేది. అంతే, అది ఎటువంటి మాయ రోగమైనా ఒక్క దెబ్బకు తగ్గేది. గడుస్తున్న కాలంలో ఓ రోజు ఆ ఊరికి ఒక వైద్యుడు వచ్చాడు. ఏం భయం లేదమ్మా, ఏం భయం లేదు. ఇదిగో అమ్మవారి కుంకుమ, నీకు వెంటనే తగ్గిపోతుంది. ఏంటి మీరు చేస్తున్న పని? పిల్లవాడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏదో ఓ బొట్టు పెట్టి తగ్గిపోతుందంటారా? నేను ప్రభుత్వం పంపిన వైద్యుణ్ణి. ఇటువంటి మూఢ వైద్యాలు ఇక్కడ జరగనివ్వను. ఆ అమ్మదయ వల్లే ఈ బిడ్డ బ్రతికాడు. అమ్మదయ్యా బొమ్మదయ్యా, మీరందరూ కలిసి అతని గాలి ఆడనివ్వకుండా చేశారు. ఇప్పుడు కొంచెం గాలి తగిలి లేచాడు. దీనికి మహిమా మహత్యం అని మీరు పేరు పెట్టకండి. ఇలా రోగి ఎక్కడుంటే అక్కడికి వైద్యుడి కంటే ముందుగా సీతమ్మ వెళ్ళి ఆ రోగిని బాగు చేయడం, దానివల్ల అందరూ సీతమ్మనే పొగడడం ఆ వైద్యుడికి నచ్చక సీతమ్మను ఎలాగైనా ఆ ఊరు నుండి పంపించాలనుకుని ఆమెపై ఓ దొంగతనం నేరం మోపి ఊరు పెద్దల ముందు దోషిగా నిలబెట్టాడు. నువ్వు ఈ వైద్యుడి ఇంట్లో దొంగతనం చేశావని నేరం ఆరోపించబడినది. అతని నగలు నీ గుడిసెలో దొరికాయి. దీని గురించి నువ్వేమి చెప్పదలుచుకున్నావు? చెప్పటానికేముంది, అంతా ఆ అమ్మే చూసుకుంటుంది. నువ్వు దొంగతనం చేశావా లేదా? మౌనం అంగీకార సూచకం కనుక నీకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాం. నేటి నుండి నువ్వు గ్రామంలో అడుగు పెట్టకూడదు.
పెద్దల మాటకు కట్టుబడి ఉంటాను. కానీ వెళ్లే ముందు ఒక్కసారి అమ్మ పాద సన్నిధిని దర్శించి వెళ్తాను. అయ్యో బిడ్డ, ఏం జరిగింది? నన్ను క్షమించండి అమ్మా. నేను మిమ్మల్ని అమ్మవారిని దూషించాను, అందుకే నాకు ఈ శిక్ష. అసలేం జరిగింది? నేను పని మీద పక్క ఊరికి వెళుతూ ఉండగా నన్ను పాము కరిచింది. చచ్చిపోయేలోపు ఆ పెద్దింటమ్మని నిన్ను క్షమించమని అడగాలని నీ దగ్గర వరకు వచ్చి ఇక కదలలేక ఇలా పడిపోయాను. నేనిక బ్రతకను. ఈ ధరణిలో ప్రతి కణములో నీ రూపమే నిలిచుండేను. జన్మ జన్మలకు నిదరి విడని భాగ్యం కోరి పాపకార్యముల నీడను విడిన ధన్యులమైతి. కొల్లిటి అమ్మ, ఓ పెద్దింటి అమ్మ, అమ్మల అమ్మ, ఓ పెద్దింటి అమ్మ. చిరుదీపమే మా జీవము, నిన్ను చేరుటే మా పయనము. చిరుదీపమే మా జీవము, నిన్ను చేరుటే మా పయనము. ఈ బ్రతుకులో క్షణకాలము నీ స్మరణమే కడు ధన్యము. రెప్పపాటులో పొగల ప్రాణం మజిలీలోనా, నిన్ను కొలుచుటే ముక్తికి మార్గం ఎవ్వరికైనా. కొల్లిటి అమ్మ, ఓ పెద్దింటి అమ్మ, అమ్మల అమ్మ, ఓ పెద్దింటి అమ్మ. పార్వతి రూపుగా అందరి అమ్మగా పెద్దమ్మ, భక్తుల కండగా ఆపదాపుగా ఈ అమ్మ. తలచిన వెంటనే తరలి వచ్చునే, వగచిన భక్తుల వేదన తీర్చునే. కొల్లిటి అమ్మ, ఓ పెద్దింటి అమ్మ, అమల అమ్మ, ఓ పెద్దింటి అమ్మ. అమ్మా కరుణామయి, ఈ పాపిని కరుణించినావా? అమ్మా ఈ రాతి గుండెని కరిగించినావా? అమ్మా అయ్యా, ఈ అమ్మ కుంకుమే కాదయ్యా, ఇక్కడున్న ధూళికి సైతం మహిమ ఉంది. నేను అకారణంగా సీతమ్మ మీద దొంగతనం నేరం మోపి ఈ ఊరు నుండి గెంటించినాను. అమ్మవారి మహిమ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడాను. నా పాపాలకు ఫలితంగా పాము కాటుకు గురైన నన్ను దయతో కాపాడింది ఆ పెద్దింటమ్మ. ఆమె ఈ సీతమ్మ రూపంలో వచ్చిందనుకుంటా. ఎక్కడా సీతమ్మ, ఎక్కడా దేవత? ఆ విధంగా పెద్దింటమ్మ సీతమ్మ రూపంలో ఈ ఊరిలో సంచరించి ఎందరో మూఢులను భక్తి మార్గంలో నడిపింది. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. పెద్దింటమ్మ నీ రూపు తిలకించిన ధన్యమే, పెద్దింటమ్మ నీ రూపు తిలకించిన ధన్యమే, పెద్దింటమ్మ నీ రూపు తిలకించిన ధన్యమే, పెద్దింటమ్మ నీ రూపు తిలకించిన ధన్యమే. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. భక్తితోన పూజలు చేసి పెద్దమ్మ భారమంతా నీపై వేసి, మాయమ్మ భక్తితోన పూజలు చేసి భారమంతా
భారమంతా నీపై వేసి మమ్ములను నడిపేటి కళ్ళమునే నీకిచ్చి బంధములను విడిచేటి ముక్తి పాట ఆశిస్తీమి. నీ సన్నిధి చేరి మే వేడుకొంటిమి. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. లోకమంత తిలకించిన పెద్దమ్మ కంటి పాప నిదురించునా. మాయమ్మ లోకమంత తిలకించిన కంటి పాప నిదురించునా. ఒక్కసారి నిన్ను చూసిన అక్షులందు మోక్షమమ్మ. నీ చల్లని చూపు సోకి లోకమంత వెలుగునమ్మా. నీ వీక్షణలో నెమ్మది ఉల్లసించులే. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. పెద్దింటమ్మ నీ రూపు తిలకించిన ధన్యమే. 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 అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. అమ్మను చూడని నేత్రమే ఉండియు కూడా వ్యర్థమే. మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు. అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా. మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు. అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా. మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు. అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా. కొల్లేటి కోటలోన పెద్దింటమ్మరా. మహిమలెన్నో మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు. అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా. మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు. అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా. కొల్లేటి కోటలోన పెద్దింటమ్మరా. గాఢాంధకారమల్లె చుట్టి ఉన్నా నీ గర్వమే నిన్ను పట్టుకున్నా. గాఢాంధకారమల్లె చుట్టి ఉన్నా నీ గర్వమే నిన్ను పట్టుకున్నా. లోకాలేలే చల్లని తల్లి నిన్ను పాలించగవచ్చునులే. విరులను మాపి కాంతులు నింపగా ఏదో రూపున దరికొచ్చే. కళ్ళతోన కానక మనసుతోనే చూడిక అరుదెంచే ఆ వేళ అదేవిని. కళ్ళతోన కానక మనసుతోనే చూడిక అరుదెంచే ఆ వేళ అదేవిని. మహిమలెన్నో మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు. అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా. కొల్లేటి కోటలోన పెద్దింటమ్మరా. మొక్కుకున్న మొక్కులన్నీ తీరకున్నా పనిపాటలో నువ్వు చిక్కుకున్నా.
మొక్కుకున్న మొక్కులన్నీ తీరకున్నా పరిపాటలో నువ్వు చిక్కుకున్నా పెద్దింటమ్మే తన కోవెలకు మిమ్మందరినీ నడుపునురా సిరులను నింపి చింతలు తీర్చి దీర్ఘాయువునే ఇచ్చునురా అమ్మనింక వీడక భక్తి బాట ఉండిక పెద్దింటి అమ్మేరా నీ అండిక అమ్మనింక వీడక భక్తి బాట ఉండిక పెద్దింటి అమ్మేరా నీ అండిక మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా కొల్లేటి కోటలోన పెద్దింటమ్మరా మహిమలెన్నో మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా మహిమలెన్నో చేయుచున్న అమ్మ మోము చూడరు అమ్మలకే అమ్మ వంటి పెద్దమ్మరా కొల్లేటి కోటలోన పెద్దింటమ్మరా